హాయ్. మాకు కాట్రా వైష్ణవిదేవి అమ్మవారి దర్శనం అనుకోకుండా జరిగింది. మీకు అలాంటి పరిస్థితొస్తే యూజ్ అవుతదని జెప్పేసి ఈ వీడియో చేశాను. మేము అమర్నాథ్ యాత్ర పూర్తయిన తర్వాత శివకొరి ప్లాన్ చేసుకున్నాము. అప్పటికి మాకు మధ్యాహ్నం అలా ఆ టైం అయిపోయింది. సో, మేము అమర్నాథ్ యాత్ర పూర్తయిన తర్వాత ఒక ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని శివకొరి వెళ్తున్నాం. ఈవినింగ్ 6 దాటిపోయింది. 6:30 అలా అయింది. అక్కడికి కాట్రా నియర్ బై అక్కడికి చెక్ పోస్ట్ దగ్గరికి రాగానే వాళ్ళేం చెప్పారంటే, నైట్ వెహికల్స్ ఇక్కడ అలో ఉండదు. సో, మీరు ఈ నైట్ ఇక్కడే స్టే చేయాల్సి ఉంటుంది అన్నారు. సో, మేము కాట్రాలోనే స్టే చేసాం నియర్ బై. అక్కడ మేము వెళ్ళి రూమ్‌కెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి చూసేసరికి ఏంటంటే, కాట్రా టెంపుల్ జస్ట్ 2 కిలోమీటర్సే చూపిస్తుంది గూగుల్‌లో. అదేంటి 2 కిలోమీటర్సే ఉంది, ఇంత దగ్గర ఉంది గదా అమ్మవారు. సో, దర్శనం చేసుకుందాం, ట్రై చేద్దాము అంటే, మేము ఏ వ్లాగ్ చూసినా చాలా ప్రాసెస్ చెప్తున్నారు. అక్కడ జనాలు చాలా ఉంటారు. అది కాని పని అని చెప్పారు. బట్ మా డ్రైవర్‌ని అడిగితే ఏమన్నాడంటే, నైట్ అంతా టెంపుల్ అయితే తెరిచి ఉంటుందమ్మా, మీరు ట్రై చేస్తే ట్రై చేయండి అన్నాడు. సో, మరి నైట్ ఉన్నాం కదా, అమ్మవారు ఇంత అంటే కళ్ళకెదురుగా అమ్మవారు కనిపిస్తుంటే అది ఇంత దూరంలో మనం కనీసం ప్రయత్నం చేయకుండా ఎలా ఉంటాము అని చెప్పేసి మేము నలుగురం ఫ్రెండ్స్, సరే ఏదైతే అదయింది, ముందైతే అక్కడికి వెళ్దాం మనము. దర్శనం అయితే అమ్మవారి దయ, లేదంటే కనీసం నైట్ జమ్ము చూసినట్టయినా ఉంటది కదా మనకు అని చెప్పేసి మేము బయటికొచ్చేసాము. మా డ్రైవర్‌కి చెప్పాము, తీసుకెళ్ళమని చెప్తే ఆయన బాన్‌గంగా చెక్ పోస్ట్ నియర్ బై డ్రాప్ చేశాడు. అక్కడి నుంచి మేము కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళగానే మనకు బాన్‌గంగాకి సంబంధించి రిజిస్ట్రేషన్ కౌంటర్ కనిపిస్తది. సో, రిజిస్ట్రేషన్ కౌంటర్‌కి వెళ్ళేసరికి అక్కడ ఒక 20 మెంబర్స్ అలా ఉన్నారంతే. వెంటనే మేము కౌంటర్ దగ్గరికెళ్ళి మాకిట్లా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అంటే, సరే ఆధార్ కార్డ్స్ చూపించండి అన్నారు. అసలు సింపుల్‌గా మేము ఆధార్ కార్డ్ ఇచ్చేసాము. వాళ్ళు మనకి యాత్రా కార్డ్ ఇచ్చేశారు. అసలు అంటే మేము విన్నదానికి, అక్కడ చూసిన దానికి ఏమి లేదు. అంటే ఆఫ్‌లైన్‌లో గూడా చాలా ఈజీగానే జరిగిపోయింది. మేబీ మేము వెళ్ళిన టైంలో తక్కువగా ఉండడం వల్ల అలా జరిగిందో తెలియదు. మేము జస్ట్ ఒక 5 మినిట్స్‌లోనే ప్రాసెస్ అంతా ఫినిష్ చేశారు వాళ్ళు. మేము వాళ్ళకి ఆధార్ కార్డ్ ఇచ్చేసాము. మాకు యాత్రా కార్డ్ ఇచ్చేశారు. అసలు యాత్రా కార్డ్ తీసుకున్నాక మా ఆనందం కాదు, అసలు మాకు దొరుకుతుందని మేము అనుకోలేదు. మళ్ళీ అక్కడ బాన్‌గంగా రూట్‌లోనే వెళ్తున్నాం కదా, అక్కడి వరకు వచ్చిన తర్వాత ఈ నైట్ మనం నడుచుకుంటూ వెళ్ళడం మనతో కాని పనిలే అని చెప్పేసి గుర్రం మాట్లాడుకున్నాం. గుర్రం మాట్లాడుకునేటప్పుడు కూడా అక్కడంతా అఫీషియల్‌గానే ఉంది. మనం కౌంటర్‌లోకెళ్ళి డబ్బులు కడితే వాళ్ళు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ప్రకారమే మనకు గుర్రం వాళ్ళు అలాట్ చేస్తున్నారు. 1250 తీసుకున్నారు. సో, మేము గుర్రం మీదనే పైకి చేరుకున్నాం. అమ్మవారి దగ్గరికి చేరుకున్నాము. మాకు 3½ అవర్స్ అలా పట్టింది. మాక్సిమం మాకు 3½ అవర్స్‌లో మేము అమ్మవారి దగ్గరికి చేరుకున్నాము. అక్కడి నుంచి కొంచెమే ఉంది. మనం గుర్రం దిగిన తర్వాత మనకు కొంచెం దూరమే నడవాల్సిందుంది. అక్కడికి వెళ్ళాము. అసలు రాత్రి 11:30 అలా అవుతుండొచ్చు మేము టెంపుల్ లోపటికి వెళ్ళేసరికి. తక్కువ మందున్నారు. ఒక 50 మెంబర్స్ కూడా లేరు నాకు తెలిసి ఆలయం లోపట. చక్కగా వెళ్ళాము. అసలు కళ్ళకి 2 కళ్ళు సరిపోలేదు అలా అమ్మవారి దర్శనం చేసుకోవడం. ఎందుకంటే ఎవ్వరూ లేరు. తిప్పి కొడితే మా లైన్‌లో ఒక 10 మంది కూడా లేరు. టెంపుల్‌లోనే ఒక 50 మంది లేరు. అలా ఉంది. సో, మేము వెళ్ళాము. చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్నాము. 1 కాదు 2, 3 సార్లు కూడా అలాగే లైన్‌లో తిరుగుతూ దర్శనం చేసుకున్నాము. ఎంత ఆనందంగా అనిపించిందంటే, అసలు అమ్మవారు పిలిచి మాకు దర్శనం ఇచ్చిందా అనిపించింది. చక్కగా దర్శనం చేసేసుకొని మళ్ళీ వెంటనే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, మీరు వైష్ణవిదేవి దర్శనానికొస్తే భైరవ బాబా దర్శనం కూడా చేసుకోవాలి. అప్పుడే అది కంప్లీట్ అయినట్టు యాత్ర అని చెప్పగానే, మరి అది ఉంటుందా టెంపుల్ అంటే, మీరు త్వరగా వెళ్ళండి. ఎందుకంటే అది 24 అవర్స్ ఓపెన్ ఉండదంట. ఎంత ఉంటదంటే 3 కిలోమీటర్సే ఉంటది అన్నారు. సో, వెంటనే మేము మళ్ళీ అక్కడి నుంచి ఒక గుర్రం మాట్లాడుకున్నాము. భైరవ బాబా ఆలయం దగ్గర దించారు. అసలక్కడికి లోపలికెళ్తే మాకు అమ్మవారి టెంపుల్‌లో కన్నా భైరవ బాబా ఆలయం దగ్గర చాలా జనాలు కనిపించారు. మేబీ అక్కడేమన్నా టెంపుల్ ఏమన్నా కాసేపు క్లోజ్ చేశారో ఏంటో మాకు తెలియదు కానీ, చాలా మంది ఉన్నారు. అక్కడ అయితే చాలా టైం పట్టింది మాకు. అక్కడ ఒక 20 మినిట్స్ ఎబోవ్ పట్టింది దర్శనం కావడానికి. చక్కగా భైరవ బాబా దర్శనం గూడా చేసేసుకొని అలా బయటికొచ్చాము. బయటికొచ్చేసి ఒక్కసారి నైట్ అంటే దగ్గర దగ్గర మాకు 1:00 అవుతుంది. ఇంక మీరు అర్థం చేసుకోండి, జమ్మూ లాంటి ప్రాంతంలో, అది కాట్రా లాంటి సెన్సిటివ్ ఏరియాలో వైష్ణవిదేవి అమ్మవారి సన్నిధిలో ఆ రాత్రి అంటే మాకు ఒక బాధ ఏంటంటే, మేము వ్యూ పాయింట్‌ని చూడలేకపోయాము. ఆర్ధకరి గుహ ఉంది. ఇవన్నీ చూడలేకపోయాం అనిపించినా, ఆ రాత్రి అసలు ఆ లైట్స్ ఎంత అనిపించిందంటే, ఆహా! ఇంత ప్రశాంతంగా జమ్మూ ఉంటే ఎంత బావుండు అనిపించింది. అలా ఒక్కసారి చూసుకున్నాము. ఇక మా రిటర్న్ జర్నీ ఇదైతే పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 2, 2:30 అవుతుంది ఆ టైము.
ఆహ్, ఏంటంటే టెంపుల్ దగ్గర నుంచి మనకు కొంత ప్రాంతం ఒక 2 కిలోమీటర్ల వరకు మనకు షాప్స్ ఏమి కూడా కనిపించలేదు. ఎందుకంటే ఆ టైం కల్లా మూసేశారు. లైట్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఇంక చూడండి చీకటి. ముందున్న మనిషి, వెనకున్న మనిషి కనిపించట్లేదు. అలా అని ఎవరు లేరని చెప్పలేము. గుర్రాల వాళ్ళు, పల్లకీల వాళ్ళు ఇంకా తిరుగుతూనే బట్ మనం ఏంటి అంటే జమ్ము గురించి, కాట్రా గురించి మనం విన్న మాటలు, అక్కడ పరిస్థితులుంటే ఒక భయం అనేది వస్తది కదా! ఆ భయమైతే మాకు మనసులో ఉంది. ఆ గుర్రాల మీద వెళ్తుంటే ముందు వెళ్తున్న వాళ్ళు, వెనక వెళ్తున్న వాళ్ళకి కనిపించట్లేదు. ఓవైపు టెన్షను, మరోవైపు అసలెక్కడ లేని ఆనందం. ఎంత బావుంది అని జెప్పేసి ఒక 1 హాఫ్ అన్ అవర్ వరకు మేము ఈ టెన్షన్ అయితే అనుభవించాం. ఎందుకంటే అర్థం గాలేదు ముందు ఎలా ఉంటదో ఏంటో అని జెప్పేసి. బట్ నిజం జెప్తున్నాను, హ్యాపీగా ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లమ్ గూడా గాలేదు. అక్కడ ప్రతి ఒక్కరు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. అక్కడ గుర్రాల వాళ్ళు కానీ, పల్లకీల వాళ్ళు కానీ, లేదా షాప్‌లో వాళ్ళు కానీ, "ఏం కాదు మీరు ముందుకెళ్ళిపోండి" అని జెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. చాలా అంటే మనకెలాంటి ఇబ్బంది కలగకుండా అంటే మనం విన్న దానికి, మనం అక్కడ చూసిన దానికి అసలు సంబంధం లేదు. అంటే మా వరకైతే సంబంధం లేదు. చక్కగా మేము పైనుంచి ఇంక కిందికొచ్చేసాము. దగ్గర దగ్గర మాకు మొత్తము దర్శనం అయిపోయి మేము అంటే రూమ్‌కెళ్ళేసరికి మాకు మార్నింగ్ 5 అయింది. సో, అదనమాట మాకు కాట్రా వైష్ణవిదేవి ఆలయ దర్శనం. అంటే జీవితంలో మర్చిపోలేము. జమ్మూ లాంటి ఒక ఏరియాలో రాత్రంతా మేము అమ్మవారి దర్శనంలో ఉన్నాము. ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్. అంటే ఇప్పటికీ తలుచుకున్నప్పుడు గూడా ఒక ఆనందం అయితే కలుగుతది. అండ్ ఎస్పెషల్లీ టెంపుల్ గురించి చెప్పాలంటే మాత్రం ఒక వైబ్రేషన్ ఉందక్కడ. మనము అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు కూడా ఆ గర్భగుడి కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కానీ మన కళ్ళలో ఉండిపోతుంది. జై మాతాశ్రీ.